హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు యాదవ్స్ తెలుగు పెట్టి టిప్స్ అండ్ బ్లాగ్స్. సో ఈరోజు వీడియో ఏంటి అంటే హాల్ మేక్ ఓవర్ అన్నమాట. సో ఆల్మోస్ట్ ఇల్లు కట్టి 2 years అయిపోయింది. సో ఏమంటారు, కొద్దిగా డిఫరెంట్గా రెనోవేట్ అంటారు కదా, మేక్ ఓవర్, నాట్ రెనోవేట్, మేక్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఎలా చేయబోతున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. చిన్న సింపుల్ థింగ్స్ చేంజ్ చేయడం వల్లనే మనకి ఇల్లు అనేది కొద్దిగా లుక్ అనేది చేంజ్ అవుతుంది. సో ఏమేమి చేంజ్ చేస్తాము ఏంటి అనేది వీడియోలో చూస్తాను. దానికన్నా ముందు హాల్ ఎలా ఉంది ఫస్ట్, సో దాని తర్వాత ఎలా రెనోవేట్ చేసిన తర్వాత ఎలా అయింది అనేది తెలియాలి కదా. సో ఫస్ట్ హాల్ ఎలా ఉంది ప్రజెంట్ అనేది చూస్తాను. చలో. ఓకే, సో ప్రజెంట్ అయితే హాల్ అనేది ఇలా ఉందన్నమాట. సో ఇల్లు కట్టిన తర్వాత నుంచి మేము 2 years నుంచి పెయింట్ అనేది చెయ్యలేదు. సో అందుకే ఇలాగా ఉంది. వాల్ అనేది కొద్దిగా నిమ్ము రావడం వల్ల, వాటర్ రావడం వల్ల హాల్లో మెయిన్ వాల్ మీరు చెక్ చేయొచ్చు, పర్పుల్ వాల్. సో అక్కడక్కడ వైట్ ప్యాచెస్ లాగా వచ్చింది కదా, అది వాటర్ నిమ్ము రావడం వల్ల. సో దాన్ని కూడా పోగొట్టే సొల్యూషన్ వెతికి సో ఒకసారి మొత్తం హాల్ అనేది రెనోవేట్ చేద్దాము, మేక్ ఓవర్ చేద్దామని ఫిక్స్ అయిపోయాము. సో చూడండి, ప్రజెంట్ అయితే హాల్ అనేది ఇలా క్లమ్జీగా ఉంది. సో ఇంకొకటి ఏంటంటే మేము ఇల్లు కూడా మొత్తం క్లీన్ చేస్తున్నాము, అందుకే ఇలా చెత్తగా ఉంది. నార్మల్ టైంలో అయితే మరీ ఇంత చెత్తగా పెట్టాము, కొద్దిగా నీట్గానే ఉంటుంది. కాకపోతే ఈ వాల్ అనేది ఇంకొకటి, ఈ థింగ్స్ మనము కొన్ని థింగ్స్ అనేవి హాల్లో ఏమేమి చేంజ్ చేస్తున్నాను, సో కొత్తగా డిఫరెంట్గా చూడగానే లుక్ వావ్ అనేలాగా తక్కువ డబ్బులతో, సో అందరూ ఎఫర్ట్ చేసే డబ్బులతో, ఎక్కువ మంది డబ్బులు ఎక్కువ పెట్టి చేసుకోలేరు కదా, చిన్న ఐటమ్స్తో ఎలా చేసుకోవాలని చూసేద్దాం. సో దానికన్నా ముందు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే హాల్లో మెయిన్ వాల్ అనేది వాటర్ వస్తుంది. సో దీనికోసం పెయింట్ అనేది చేద్దామని ఫిక్స్ అయిపోయాము. సో పెయింట్ కలర్ కూడా చూస్ చేసాము, కొద్దిగా లైట్ కలర్ వేద్దాము ఈసారి అని డిసైడ్ అయ్యాము. పర్పుల్ కలర్, లాస్ట్ టైం ఏమో డార్క్ పింక్ లాగా పర్పుల్ లాగానే తీసుకున్నాము, ఈసారి లైట్ కలర్ తీసుకున్నాము. అయితే మరి ఈ వాటర్ రాకుండా ఉండడానికి సొల్యూషన్ ఏం వెతికారు అని అంటే, సో బ్యాక్ సైడ్ నుంచి కంప్లీట్గా డ్యామ్ ప్రూఫ్ అనేది వేసేసాము. అండ్ లోపల సైడ్ కూడా మనకి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్కి సో ఏ పెయింట్ వేసుకోవాలి, ఏ పెయింట్ వేసుకోవడం వల్ల సో మీకు ఎలా చేంజెస్ జరుగుతాయి, వాటర్ అనేది నిమ్ము అనేది లోపలికి రాకుండా ఉండడానికి అనేది చేశాను ఆల్రెడీ వీడియో. సో ఈ వీడియో కన్నా ఒక 3-4 వీడియోస్ బ్యాక్ ఉంటుంది, మీరు ఒక్కసారి ఛానల్ లోపలికి వెళ్ళి చెక్ చేయండి. సో ఈ పర్పుల్ కలర్ అనేది చూసేసాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది వాటర్ ప్రూఫ్ అన్నమాట, వాటర్ ఎక్కువ లోపలికి రాకుండా, నిమ్ము రాకుండా ఉండడానికి. సో ఫైనల్గా పెయింట్ వేసేసాం కదా. సో ఫైనల్గా పెయింట్ అనేది మొత్తం వాల్కి అంతా ఇలాగే వేసాము. అయితే డబల్ కోట్ వేసామన్నమాట, సింగిల్ కోట్తోని అంత లుక్ రాదు అనేసి డబల్ కోట్ వేసాము. డబల్ కోట్ వేసిన తర్వాత కంప్లీట్గా సూపర్గా వచ్చింది. సో మొత్తం పెయింట్ వేసిన తర్వాత మీకు చూపిస్తాను. సో ఫైనల్ లుక్ వచ్చేసి ఇదే అన్నమాట. సో నేను ఇది నైట్ టైంలో రికార్డ్ చేశాను వాల్ అనేది. సో నాకు ఈ పెయింట్ ఆరిపోగానే ఆ లుక్ అనేది సూపర్గా నచ్చింది. సో వెంటనే వీడియో రికార్డ్ చేసి చూద్దామనేసి చూపించాను. సో కొద్దిగా మీకు చూడడానికి ఏమంటారు, డల్గా కనిపిస్తుంది కదా, లైటింగ్ మార్నింగ్ టైమింగ్లో మళ్ళీ ఒకసారి చూసాను. ఓకే, వచ్చేసేయండి. సో ఇదే అన్నమాట. వాల్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇంతకుముందుకు అంత పిచ్చిగా క్లమ్జీగా మొత్తము ఆ స్పాట్స్ అవన్నీ కూడా వచ్చాయి కదా, క్రాక్స్ లాగా అదంతా పోయింది. ఇప్పుడు ఫైనల్గా ఇలా సూపర్ లుక్ వచ్చేసింది. సో ఇప్పుడు డెకరేట్ చేసేద్దాం, రెనోవేట్ చేద్దాం, మేక్ ఓవర్ చేద్దాం అని అనుకున్నాం కదా. ఈ మేక్ ఓవర్లో భాగంగా నేను ఏంటంటే మీషో నుంచి ఆర్టిఫిషియల్ మనీ ప్లాంట్ లీవ్స్, క్రీపర్స్ ఉంటాయి కదా, అవనేవి ఆర్డర్ చేశాను. సో ఆర్టిఫిషియల్ మనీ ప్లాంట్ లీవ్స్ అనేది ఆర్డర్ చేశాను. అండ్ ఇది వచ్చేసి స్టిక్ చేయడానికి మనకి దొరుకుతాయి కదా, సో అవి తీసుకున్నాను అన్నమాట. సో ఇవి స్టిక్ చేయడానికి ముందు నేను ఒకసారి నిఖిల్ని దూరంలో నించోబెట్టి సో ఎలా ఉంది, ఇలా పెడితే బాగుంటుందా అనేసి అడుగుతూ సెట్ చేశాను అన్నమాట. మొత్తం 2 వాల్ స్టిక్కర్స్ ఉంటాయి కదా, వాటికి స్టిక్ చేసేసి వాటితోని
డెకరేట్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ బ్యూటిఫుల్ బిగ్ ఇంటీరియర్ ప్లాంట్ అనమాట. దీని నేమ్ నాకు తెలీదు, కాకపోతే నాకు నర్సరీలో చూడగానే నచ్చింది ఇంటీరియర్ ప్లాంట్లో. సో అందుకే నేను ఇది ఎప్పుడో తీసుకొచ్చి పెట్టుకున్నాను. సో కాకపోతే ఈ ఇల్లు మేకోవర్ చేసిన తర్వాత ఇంట్లో పెడదామని దీన్ని ఇన్ని రోజులు బయటే ఉంచాను. ఫైనల్గా దీన్ని ఇంట్లోకి తీసుకొచ్చాను. ఇప్పుడు ఇల్లు కొద్దిగా లుక్ అనేది చేంజ్ అయింది కదా, ఇంకా చేంజ్ చేద్దాం. సో నెక్స్ట్ ఏం చేద్దాము అంటే, అంతా బాగానే ఉంది. దివాన్ మీద బెడ్షీట్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ దివాన్ మీద బెడ్షీట్ వచ్చేసి నేను డీమార్ట్లో తీసుకున్నాను. సో ఈ వాల్కి అండ్ సైడ్ వాల్కి మ్యాచింగ్ ఉండేలాగా పర్పుల్ అండ్ లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను. అండ్ ఇది నాకు చాలా తక్కువ ప్రైస్కే వచ్చింది. సో నేను నార్మల్గా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే, ఆన్లైన్లో చెక్ చేస్తే చాలా కాస్ట్ ఉంది. దివాన్ బెడ్షీట్ ప్రైస్ 350, 300 ఆ రేంజ్లో ఉంది. అయితే నేను డీమార్ట్లో నార్మల్గా గ్రాసరీస్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు, సో ఈ కుషన్స్ బెడ్షీట్ సెక్షన్ ఉంటుంది కదా, అక్కడ వెళ్ళి చెక్ చేసినప్పుడు 169 రూపీస్ అని ఉంది. సరే ఇంతకీ బెడ్షీట్ క్వాలిటీ బాగుందా లేకపోతే అది పాలీ కాటన్ అని చెక్ చేశాను. ప్యూర్ కాటన్ 169 రూపీస్కి వచ్చింది. అందుకే తీసుకొచ్చేసాను. మీకు ఎలా నచ్చిందో చెప్పండి. సో దివాన్ మీద బెడ్షీట్ కూడా సెట్ అయింది. ఆల్మోస్ట్ హాల్ బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. కానీ ఈ ఏరియాలో ఎవరైనా గెస్టులు కానీ, ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ వచ్చినప్పుడు కూర్చోడానికి కావాలి కదా. సో దీనికోసం నేను తీసుకున్నాను. వీటిని ఏమంటారు, చైర్స్ అంటారు అనుకుంటా, దాని నేమ్ నాకు తెలియదు. మీకు తెలిస్తే చెప్పండి ఒకసారి నాకు కమెంట్ బాక్స్లో. నేను ఇది ఏమంటారు, నార్మల్గా రోడ్ మీద మనకి ఫర్నిచర్ అవైలబుల్ ఉంటాయి కదా, అక్కడ తీసుకున్నాను. సో వాళ్ళు 1500కి మొత్తం పేర్ అని చెప్పారు. 1 పేర్ 1500 అన్నారు. నేను బార్గెన్ చేసిన తర్వాత 1000 రూపీస్కి 1 పేర్ తీసుకున్నాను. అయితే కలర్స్ బాగాలేవండి, చాలా హార్డ్ కలర్, ఏమంటారు ఇట్లా రెడ్, గ్రీన్ ఆ కలర్స్ ఉన్నాయి. నాకు అస్సలు నచ్చలేదు, ఇంటికి అస్సలు సెట్ అవ్వదని ఈ యాష్ కలర్ అనేది తీసుకున్నాను. అయితే దీని లోపల పిల్లోస్ కూడా వచ్చాయండి. ఈ పిల్లోస్కి కవర్స్ చాలా ట్రై చేశాను, కాకపోతే నాకు ఇక్కడ ఆన్లైన్లో కానీ బయట కానీ షాప్స్లో కానీ దొరకలేదు. సో తర్వాత చూద్దామనేసి ఇంక వదిలేశాను. సో ఫైనల్గా మన హాల్ మేకోవర్ అనేది చూసేద్దాం. సో ఈ మ్యాట్ కూడా నేను డీమార్ట్లో తీసుకున్నాను, 199 రూపీస్, చాలా బాగుంది. ఇంకా మన ఫైనల్ లుక్, వావ్, సో బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్, ఇంకేమంటారో నాకు తెలియదు కానీ నాకైతే చాలా బాగా నచ్చిందండి. సో మన ఇల్లు మన చేతులతో మనం కష్టపడి చేసుకుంటే, సో ఆ లుక్ చూడగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో మళ్ళీ ఇంకోసారి చూసేద్దాం. నాకైతే సూపర్గా నచ్చింది. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకైతే సూపర్గా నచ్చింది. సో మెయిన్ వాల్ కలర్ కానీ, దివాన్ మీద బెడ్షీట్ కానీ, ఆర్టిఫిషియల్ మనీ ప్లాంట్ కానీ, న్యాచురల్ ప్లాంట్ కానీ, ఈ చైర్స్ కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగా నచ్చిందండి. సింపుల్గా మనం ఎక్కువ ఖర్చు పెట్టకుండా, మనకున్న డబ్బులతోనే ఎక్కువ ఖర్చు లేకుండా మన ఇల్లుని మనమే బ్యూటిఫుల్గా మేకోవర్ చేసుకోవచ్చు, రెనోవేట్ చేసుకోవచ్చు. సో ఈ బెడ్షీట్ చూడండి, దానికి మ్యాచ్ అయింది కదా. సో ఆ కలర్ కాంబినేషన్ కోసం తీసుకున్నాను. అండ్ ఇక్కడ పెట్టాను కదా ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, ఇవి కూడా మీషోలో తీసుకున్నాను. 100కి 8 అలా వచ్చాయి. సో 200కి 8 వచ్చాయి. చాలా బాగా నచ్చాయి నాకు, అందుకే తీసుకున్నాను. సో ఇక్కడ కొద్దిగా చూడడానికి నాకు గ్రీనరీ ఎక్కువ ఇష్టం, చెట్లు పెట్టుకోవడం. సో బయట మొత్తం న్యాచురల్ ప్లాంట్సే, ఇంట్లో అంటే మనకి సెట్ అవ్వదు కాబట్టి పెట్టుకోలేదు. ఈ కర్టన్స్ కూడా మా ఓన్గా మేమే తయారు చేసుకున్నాం. ఈ వీడియో కన్నా ఒక 2 వీడియోస్ ముందు పెట్టాను. కర్టన్ రాడ్స్ ఇంట్లో మనం ఓన్గా మనం ఎలా ఫిక్స్ చేసుకోవాలని, తప్పకుండా మిస్ చేయకుండా చూడండి. సో చూశారు కదా, మనం కొంచెం కష్టపడితే మన ఇల్లుని మనం ఎంత నీట్గా చేసుకోవచ్చో, కష్టే ఫలి అంటారు కదా, అలా అన్నమాట. సో ఈ వాచ్ కూడా కొద్దిగా మ్యాచ్ అవుతుంది అని ఆ కలర్ అజంతా బ్రాండ్ తీసుకున్నాము. సో ఫైనల్గా దిస్ ఈజ్ మై బ్యూటిఫుల్ హాల్ అన్నమాట. సో ఈ కర్టన్స్ కూడా చేంజ్ చేసాము. మీరు నా పాత వీడియో హాల్ది స్టార్టింగ్లో చూపించాను కదా, అది చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఎలా ఉంది, ఇంకా ఏమన్నా చేంజ్ చేయాలా, ఇంకా ఏమన్నా యాడ్ చేస్తే బాగుంటుందా, ప్రతి ఒక్కటి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో కష్టానికి ఫలితం దక్కిందా లేదా అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోకండి. మీకు ఏమైనా స్పెషల్ వీడియో కావాలన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.